పాలనే నేను ఈ రోజు కాదు, తెలుగుదేశం పార్టీ వైసీపీలో ఉండి అమరావతి కావాలి, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి నేను ప్రకటించగానే బహిరంగంగా ప్రకటించిన 151 మంది ఎమ్మెల్యేలు నేను ఒక్కడే అమరావతి ఉండాలని 1కి 10 సార్లు బహిరంగంగా చెప్పిన వ్యక్తిని నేను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని నేను కోరుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు కాబట్టి ఇంకేదో వేగంగా ముందుకు తీసుకెళ్తాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించినట్టు కొనసాగిస్తారని మేము ఒక దురభిప్రాయంతో ఆ బస్సు ఎక్కాం, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బస్సు సరిగా ఏదీ లేదని, దానికి బ్రేకులు లేవని, ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనకంటే వయసులో పెద్దవారు, తన తండ్రికి సమకాలీకులు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి మాబోటాలతో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదు, లోకేష్ని తిట్టట్లేదు, మరి నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటావని చెప్పారు. ఆ మాట వారు చెప్పగానే కూడా నేను బయటకు వచ్చి మీడియాకి చెప్పాను. నేను వచ్చి బయట మీడియాకి చెప్పాననే విషయాన్ని మళ్ళీ 2వ పర్యాయం స్వయంగా ముఖ్యమంత్రి గారు నా దగ్గర ప్రస్తావించారు. నేను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నిన్ను ఎట్లా మాజీ ముఖ్యమంత్రి గారింటి మీద దాడులకు వెళ్తే, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను బదలగొడితే, తెలుగుదేశం కార్యకర్తల నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మీద దాడులకు దిగితే, లేకపోతే అసభ్య పదయాలతో దూషిస్తేనే అధికారం అందరం ఎక్కిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నువ్వు ఇవన్నీ చేస్తే భవిష్యత్తులో నీకు మరింత అందరాలు ఇస్తాం, ఇప్పుడు నువ్వు మళ్ళీ పోటీ చెయ్యి, నీకు అన్ని వనరులు సమకూరుస్తానంటే నాకు వద్దు అని చెప్పి బయటకు వచ్చిన ఏకైక ఎదుగు. నా స్థానం నాకు ఇస్తాను, అన్ని వనరులు సమకూరుస్తానంటే నేను ఎట్టి పరిస్థితిలో పోటీ చేయనని బయటకు వచ్చిన తొలి శాసనసభ్యుడిని. అలాగే నా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను గుర్తించి నేను ఏమైతే పోటీ చేశాను నియోజకవర్గం, అదే నా సొంత నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించింది నా ఒక్కడికే. నా మైలవరం నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను గుర్తించి గమనించి 2019 ఎన్నికల్లో 12,700 మెజార్టీతో గెలిపిస్తే ఈసారి 43,000 దగ్గర మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాంబినేషన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎలా ఉండబోతుంది? ఇది పవిత్ర కలయికండి. ప్రజలు ఆమోదించారు, ప్రజలు ఆశీర్వదించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ కోణాల్లో చూసినా కూడా ఇంతటి భారీ మెజార్టీ గతంలో చూడలేదు, భవిష్యత్తులో చూడం. ఎప్పటికీ ఇదే రికార్డు.